టీశాట్ ప్రేక్షకులకు నమస్కారం. మనము గత తరగతిలో సరళ రేఖలకు సంబంధించినటువంటి యొక్క అధ్యాయానికి చెందిన భావనలకు సంబంధించినటువంటి యొక్క సమస్యలు మనం సాధించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో కూడా మనము సరళ రేఖల అధ్యాయానికి సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైన భావనలకు సంబంధించినటువంటి ప్రశ్నలను లేదా సమస్యలను మనము సాల్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. మరొక జాగ్రత్తగా గమనిస్తూ గత ఎపిసోడ్లను కూడా మీరు వీక్షించి ఏవైతే భావనలు మనము పూర్తి చేయలేదో ఆ భావనకు సంబంధించినటువంటి యొక్క సమస్యలను సాధించడానికి మీరు ప్రయత్నం చేయండి. అందులో భాగంగా ఈరోజు మనము ఇదే అధ్యాయానికి సంబంధించినటువంటి మరికొన్ని సమస్యలను మనము సాధించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా ఒక ప్రశ్నను మనము పరిశీలిద్దాం. x ప్లస్ y ప్లస్ 1 ప్లస్ k 2x మైనస్ y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనే రేఖ 2x ప్లస్ 3y మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 అనే రేఖకు లంబముగా ఉంటే k ఈజ్ ఈక్వల్ టు అంటే k యొక్క విలువ. ఇఫ్ x ప్లస్ y ప్లస్ 1 ప్లస్ k టైమ్స్ 2x మైనస్ y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ పర్పెండిక్యులర్ టు 2x plus 3y minus 8 is equal to 0, then the value of k option A 5, option B minus 5, option C 4, ఆప్షన్ డి -4. ఒకసారి మనము ఈ సమస్యను ఎలా సాధించాలో పద్ధతి గురించి తెలుసుకుందాం. మొదట ఇక్కడ మనకు రెండు సమీకరణాలు ఉన్నాయి. అంటే మొదటి సమీకరణము, రెండవ సమీకరణం. దత్తాంశ ప్రకారం అంటే లెక్క ప్రకారము ఈ రెండు లంబాలు అంటే దే ఆర్ పర్పెండిక్యులర్. అంటే రెండు సరళ రేఖలు లంబంగా ఉండటానికి ఏదైనా నియమం ఉందా, దాని గురించి మీరు ఆలోచించాలి. అంటే ఇఫ్ ద టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్, ఈజ్ దేర్ ఎనీ కండిషన్? సో కెన్ యూ రికలెక్ట్ ఇట్? దాన్ని మీరు జ్ఞప్తికి తెచ్చుకోగలరా? ఎస్. అంటే ఏ విధంగా అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ 0 అని రెండు రేఖలు గనక లంబంగా ఉన్నట్లయితే దానికి కండిషన్ లేదా నియమం ఏమిటంటే a1 a2 ప్లస్ b1 b2 ఈజ్ ఈక్వల్ టు 0. ఆ నియమాన్ని కనుక మనం ఉపయోగించినట్లయితే ఈ సమస్యలో k విలువ చాలా సులభంగా వస్తుంది. సో దట్ మీన్స్ ఇన్ ఈజీ మేనర్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ k యూజింగ్ ద కండిషన్ a1 a2 ప్లస్ b1 b2 ఈజ్ ఈక్వల్ టు 0. సో కాబట్టి ఈ నియమాన్ని ఉపయోగిస్తూ ఈ సమస్యను మనం సాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటి సమీకరణాన్ని సూక్ష్మీకరిద్దాం. దాన్ని ఏ విధంగా సూక్ష్మీకరించవచ్చు అంటే 1 ప్లస్ 2k ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ k ఆఫ్ y ప్లస్ 1 మైనస్ k ఈజ్ ఈక్వల్ టు 0 ఈ రూపంలో రాయవచ్చు. 1. ఇక రెండవ సమీకరణం మీరు చూడండి. ఈ సమీకరణాన్ని మనము ఈ రూపంలోకి మార్చాము. రెండవ సమీకరణాన్ని రాద్దాం. 2x ప్లస్ 3y
-8 ఈజ్ ఈక్వల్ టు 0. లెక్క ప్రకారము 1 పర్పెండిక్యులర్ టు 2 లంబంగా ఉంది. అంటే మనకు నియమం తెలుసు కదండి, a1 a2 ప్లస్ b1 b2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఇది a1 అండి, ఇది b1, ఇది a2, ఇది a2, ఇది b2. ఇప్పుడు మనం ప్రతిక్షేపిద్దాం. 1 ప్లస్ 2k ఇంటూ a2 అంటే 2 ప్లస్ b1 అంటే 1 మైనస్ k, b2 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సూక్ష్మీకరిస్తే మనకు జవాబు వస్తుందండి. 2 ప్లస్ 4k 3 మైనస్ 3k ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు చూడండి, 5 మైనస్ k ఈజ్ ఈక్వల్ టు 0, అంటే k ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇది మనకు కావలసినటువంటి యొక్క జవాబు. ఆప్షన్స్ ఒకసారి గమనించండి. ఎస్, యు ఆర్ కరెక్ట్. ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇప్పుడు అదేవిధంగా మరొక ప్రశ్నను మనం పరిశీలిద్దాం. 2x ప్లస్ 3y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0, 3x ప్లస్ 4y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అని రేఖల ఖండన బిందువు ద్వారా పోతూ 5x మైనస్ 2y మైనస్ 7 ఈజ్ ఈక్వల్ 0 రేఖకు లంబముగా ఉండే రేఖా సమీకరణము. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద point of intersection of 2x plus 3y minus 1 is equal to 0, 3x plus 4y minus 6 is equal to 0, and perpendicular to 5x minus 2y minus 7 is equal to 0 ఈజ్. సో ఇది ప్రశ్న. అయితే మొట్టమొదట ఈ ప్రశ్నను మనం సాధించాలంటే ఏమి చేయాలి? సాధారణంగా మొదటి 2 సమీకరణాలను సాధిస్తే మనకు ఒక ఖండన బిందువు వస్తుంది. దాన్ని మనము x1, y1 అనుకుందాం. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే 5x మైనస్ 2y మైనస్ 7 ఈజ్ ఈక్వల్ 0కు లంబంగా ఉండే రేఖా సమీకరణం రాసి దానిలో గనక x1, y1 ప్రతిక్షేపించినట్లయితే కావలసిన సమీకరణం వస్తుంది. కానీ ఇది దీర్ఘ సమాధాన ప్రశ్న, అంటే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ అవుతుంది. మరి అలాంటప్పుడు ఈ ప్రశ్న చేయటం అనేది చాలా ఇబ్బందికరం కదండి. కాబట్టి దీన్ని మనం షార్ట్ వేలో చేయాలి. ఎలా చేయవచ్చు అంటే, మొదటి సమీకరణాన్ని L1 ఈజ్ ఈక్వల్ 0, రెండవ సమీకరణాన్ని మనం L2 ఈజ్ ఈక్వల్ 0 అనుకున్నట్లయితే L1 ఈజ్ ఈక్వల్ 0, L2 ఈజ్ ఈక్వల్ 0 అనే రేఖల ఖండన బిందువు గుండా పోయే రేఖా సమీకరణము లేదా వాటి గుండా పోయేటటువంటి యొక్క రేఖల సరణి అంటే ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఎలా ఉంటుందంటే L1 ప్లస్ ల్యాండా L2 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు మనము L1 ప్లస్ ల్యాండా L2 ఈజ్ ఈక్వల్ 0 అనేది మూడవ సమీకరణానికి పర్పెండిక్యులర్గా లంబంగా ఉంది కాబట్టి
A1A2 ప్లస్ B1B2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనం గతంలో చేసినటువంటి సమస్య మాదిరిగా మనం చేయవచ్చు. ఈ సమస్య ఆధారంగా మీరు స్క్రీన్పై గమనిస్తూ ఉంటారు. ఈ విధంగా మనం చేసినట్లయితే K విలువ వస్తుంది, అంటే లేదా లాంబ్డా విలువ వస్తుంది. తద్వారా ఆ లాంబ్డా విలువను ప్రతిక్షేపించి మనము చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనము సమస్యను సాధించడానికి ప్రయత్నం చేద్దాం. మొదట మీరు ఈ రెండిటి ఖండన బిందువు గుండా పోయే రేఖా సమీకరణాన్ని రాయండి. 2x 3y మైనస్ 1 లాంబ్డా టైమ్స్ 3x ప్లస్ 4y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1. దీన్ని సూక్ష్మీకరించండి. ఎలా? 2 ప్లస్ 3 లాంబ్డా ఆఫ్ x 3 ప్లస్ 4 లాంబ్డా ఆఫ్ y మైనస్ 1 మైనస్ 6 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఇప్పుడు రెండవ సమీకరణాన్ని గమనిద్దాం. ఇది రెండవ సమీకరణం. ఈ రెండవ సమీకరణాన్ని 5x మైనస్ 2y మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 అనగా ఇది ఒకటవ సమీకరణము, రెండవ సమీకరణము. లెక్క ప్రకారము 1 పర్పెండిక్యులర్ టు 2 అంటే మనకు నియమం తెలుసు. ఒకసారి చూడండి నియమాన్ని. A1A2 ప్లస్ B1B2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ నియమం ఆధారంగా మనము మరొకసారి రాసి A1A2 ప్లస్ B1B2 ఈజ్ ఈక్వల్ టు 0 మనం ప్రతిక్షేపించినట్లయితే 10 ప్లస్ 15 లాంబ్డా ప్లస్ అంటే ఇక్కడ B1 మైనస్ 2 కాబట్టి మైనస్ 6 మైనస్ 8 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. 4 ప్లస్ 7 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4/7. ఇప్పుడు ఈ లాంబ్డా విలువను తీసుకెళ్ళి ఈ 1లో ప్రతిక్షేపించినట్లయితే మనకు కావలసిన సమీకరణం వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా మీరు సాధించవచ్చు. సూక్ష్మీకరణ మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మరొక సమస్యను మనము పరిశీలిద్దాం. A, Bలు శూన్యేతర వాస్తవ సంఖ్యలు. x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1. x/b ప్లస్ y/a ఈజ్ ఈక్వల్ టు 1 అనే రేఖల ఖండన బిందువు గుండా పోతూ ఖండన బిందువు గుండా పోతూ 0,0 ద్వారా వెళ్ళేడి రేఖా సమీకరణము. రేఖా సమీకరణము. లెట్ A, B be non-zero
reals. Then the equation of the line passes through the point of intersection of x by a plus y by b is equal to 1, x by b plus y by a is equal to 1, passes through here origin, write down origin, passes through origin and the point of intersection of these two lines is. ఒకసారి చూద్దాం. మనము ఈ సమస్యను గురించి చర్చించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈ సమస్య చాలా ఇంపార్టెంట్ సమస్య. ఈ సమస్య ఆధారంగా చేసుకొని మరికొన్ని సమస్యలు కూడా మనకు పోటీ పరీక్షలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ ఈ సమస్యలో మొట్టమొదట మనం చేయవలసింది ఏంటంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 మరియు ఎక్స్ బై బి ప్లస్ వై బై ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనే రేఖల ఖండన బిందువు ఏమిటి అది కనుక్కోవాలి. తర్వాత ఆ ఖండన బిందువు వచ్చిన తర్వాత ఆ ఖండన బిందువును మరియు మూల బిందువు ద్వారా వెళ్ళేది సరళరేఖా సమీకరణం. మనకు తెలుసు మూల బిందువు ద్వారా వెళ్ళేది సరళరేఖా సమీకరణం అంటే y ఈజ్ ఈక్వల్ టు mx. అంటే మనము వాలు కనుక్కొని ప్రతిక్షేపిస్తే సరళరేఖా సమీకరణం వస్తుంది. అయితే ఇప్పుడు ఇదొక పద్ధతి. లేకపోతే సెకండ్ మెథడ్ కూడా మనం చేయవచ్చు. ఎలా చేయవచ్చు? ఇప్పుడు మొదటి రేఖా సమీకరణాన్ని L1 ఈజ్ ఈక్వల్ 0, రెండవ రేఖా సమీకరణాన్ని మనం L2 ఈజ్ ఈక్వల్ 0 అంటే ఈ రెండు రేఖల ఖండన బిందువు గుండా పోయే రేఖా సమీకరణము L1 ప్లస్ లాంబ్డా L2 ఈజ్ ఈక్వల్ 0. ఇది మూల బిందువు ద్వారా పోతుంది కాబట్టి x బదులు 0, y బదులు 0 ప్రతిక్షేపించినట్లయితే మనకు లాంబ్డా విలువ వస్తుంది. తద్వారా మనము లైన్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు. సో దిస్ ఇస్ ద మెథడ్. సో దట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హియర్ the one more question may appear from this question in competitive entrance examination. So we have to discuss first of all that question. So what is the question may come in the examination? The point of intersection of the given two lines. That is the one question. So other question is the equation of the line passing through the point of intersection of the given two lines and the origin. So that already we have discussed. So let us examine this problem. x by a plus y by b is equal to 1 మరియు x by b plus y by a is equal to 1 ల ఖండన బిందువు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ is equal to AB by A plus B, comma AB by A plus B. తర్వాత ఇది 0,0 ద్వారా పోతుంది కాబట్టి దీని యొక్క వాలు మనకిప్పుడు AB by A plus B, AB by A plus B 1 అవుతుంది. మూల బిందువు గుండా పోయే రేఖా సమీకరణం మనకు తెలుసు y is equal to mx. ఇప్పుడు మనము ఈ m బదులు 1 ప్రతిక్షేపిస్తే y ఈజ్ ఈక్వల్ టు x. సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. ఈ విధంగా చాలా సులభంగా చేయవచ్చు. ఇది ఒక ప్రశ్న, ఒక బిట్ లాగా వస్తుంది. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు mx, m ప్రతిక్షేపిస్తే y ఈజ్ ఈక్వల్ టు x. ఇప్పుడు మనము మరొక ప్రశ్నను సాధించడానికి ప్రయత్నం చేద్దాం.
1,2 2,3 బిందువులను కలిపేడి రేఖాఖండము రేఖాఖండమును 3x + 4y - 7 = 0 అనే రేఖ విభజించే నిష్పత్తి the ratio in which the line (3x + 4y - 7 = 0) divides the line segment joining the points 1, 2, 2, 3 is. సో ఇది మనం పరిశీలిద్దాం. ఒకసారి మనము దీని యొక్క భావన మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అంటే L = 0 అనే రేఖ x1, y1 మరియు x2, y2 బిందువులను కలిపేడి రేఖాఖండమును ఏ నిష్పత్తిలో విభజిస్తుంది అంటే the ratio in which the line L = 0 divide the line segment joining the points x1, y1 and x2, y2. So we have to discuss about the concept of this one. అంటే ఇక్కడ నిష్పత్తి రేషియో కనుక్కోవాలంటే ఫస్ట్ మొట్టమొదట మొదటి బిందువును Lలో ప్రతిక్షేపించాలి, దాన్ని L11 అంటాం. రెండవ బిందువును ప్రతిక్షేపించాలి, దాన్ని L22 అంటాం. తర్వాత మనం -L11 L22 అయితే కావలసిన నిష్పత్తి వస్తుందండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ let us substitute the x1, y1 in L so as to get L11. In the similar manner, substitute the second point in L, say that is L22. Then find the ratio, that is -L11 L22, so that will be the answer to the given question. So first మనం మొట్టమొదట L11 L22 కనుక్కుందాం. L = 3x + 4y - 7 = 0. ఇక్కడ మీరు L అంటే జస్ట్ ఈ భాగాన్ని మాత్రమే మీ దృష్టిలో ఉంచుకోవాలి. ఫస్ట్ లెట్ us ఫైండ్ అవుట్ L11. అంటే దీనిలో మీరు ఈ 1, 2ను సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 3 × 1 + 4 × 2 - 7, 3 + 8 - 7, సో 4 అవుతుంది. ఇప్పుడు మీరు L22 క్యాలిక్యులేట్ చేయండి. L22 అంటే ఇప్పుడు మనము ఈ సెకండ్ పాయింట్ను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు చూడండి ఏ విధంగా వస్తుందో మనకు. 3 × 2 + 4 × 3 - 7 అంటే 6 + 12 - 7, సో 11 వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది రేషియో, నిష్పత్తి.
సో ఫార్ములా ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగిందండి. -L11 ఈజ్ టు L22 జస్ట్ సబ్స్టిట్యూట్ చేయటమేనండి. -4 ఈజ్ టు 11 అంటే నిష్పత్తి ఇక్కడ రుణాత్మకంగా ఉంది అంటే రేషియో నెగిటివ్గా ఉంది ఉన్నట్లయితే అర్థం ఏంటి అంటే ఆ సరళ రేఖ అంటే గివెన్ లైను ఆ లైన్ సెగ్మెంట్ను ఎలా డివైడ్ చేస్తుంది అంటే దాన్ని బాహ్యంగా విభజిస్తుంది అని అర్థం. సో దట్ మీన్స్ 4:11 externally అంటే బాహ్యముగా. మీకు అర్థమైందనుకుంటాను. ఇప్పుడు మనము మరొక సమస్యను పరిశీలిద్దాం. 1, 2, 3, 4 అనే బిందువులు 3x - 5y ప్లస్ a = 0 అనే రేఖకు ఒకే వైపున ఉన్నట్లయితే if the points if the points 1, 2 and 3, 4 were to be on the same side of the line 3x - 5y plus a = 0, then first option 7 less than a less than 11, b a = 11, c a = 7, d a less than 7 లేదా a greater than 11. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి, చాలా ముఖ్యమైన ప్రశ్న. అంటే మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఒకే వైపున ఉన్నట్లయితే సేమ్ సైడ్ అంటే L11కు L22కు ఒకే గుర్తు ఉంటుంది. అంటే L11 greater than 0, L22 greater than 0, లేకపోతే L11 less than 0, L22 less than 0. అంటే ఒక విషయం మీరు గమనించాలి ఇక్కడ. ఎలా అంటే ఇప్పుడు L11 ఇంటూ L22 వీటికి ఒకే గుర్తులు ఉన్నాయి కాబట్టి ఎల్లప్పుడూ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఈ నియమాన్ని పాటిస్తున్నట్లయితే అవి ఒకే వైపున ఉన్నట్టు, సేమ్ సైడ్. ఇప్పుడు మనము మొట్టమొదట ఈ సమస్యను సాధించే యొక్క స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకుందాం. దీన్ని మనం ఎలా సాధించాలి? దీన్ని సాధించాలంటే మొట్టమొదట ఇప్పుడు గతంలో లాగానే మనం చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు మీరు గమనించండి స్క్రీన్ పైన, గతంలో లాగానే మనము L11 L22 కనుక్కోవాలి. L11 L22 కనుక్కున్న తర్వాత మనము L11 ఇంటూ L22 గ్రేటర్ దాన్ 0కు సమానం చేయడం ద్వారా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం సమస్యలోకి వద్దాం. మరొకసారి దీన్ని వివరంగా చర్చించుకుందాం. మీరు ఒకసారి గమనించండి.
L11 L22 కనుక్కున్న తర్వాత L11 ఇంటూ L22ను గ్రేటర్ దాన్ 0 చేసినట్లయితే మనకి ఇక్కడ ఒక అసమీకరణం వస్తుంది. అది ఆ అసమీకరణాన్ని సాధించడం ద్వారా మనం ఈ సమస్యను మనం సులభంగా సాధించవచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ స్టెప్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ L11, సెకండ్ స్టెప్ L22, then L11 into L22 is greater than 0. Solving this inequation we get the range of A, అంటే A యొక్క వ్యాప్తి వస్తుంది. సో మనం ఒకసారి మనము ఈ సమస్యను పరిశీలిద్దాం. L is equal to 3x minus 5y plus A is equal to 0. మీరు జస్ట్ దీన్ని కాన్సిడర్ చేయండి, ఇంతవరకు మాత్రమే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు మనం L11 కనుక్కుందాం. అంటే L ఆఫ్ దీంట్లో 1, 2 అంటే ఈ బిందువును ప్రతిక్షేపిస్తాం. అంటే చూడండి అప్పుడేమవుతుంది. సో 3 into 1 minus 5 into 2 plus A, 3 minus 10 plus A అంటే A minus 7 అవుతుంది. ఇప్పుడు ఇదే మాదిరిగా ఇప్పుడు మనము L22 కనుక్కోవాలి. L22 అంటే L ఆఫ్, ఇప్పుడు మనము ఈ రెండవ బిందువును ప్రతిక్షేపించాలి 3, 4 అంటే మీరు 3, 4. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 into 3 minus 5 into 4 plus A, 9 minus 20 plus A, that is A minus 11. ఇప్పుడు మనము చేయవలసింది ఏంటంటే ఈ నియమాన్ని ఉపయోగించుకోవాలి. అంటే A minus 7 into A minus 11 గ్రేటర్ దాన్ 0 అనే వర్గ అసమీకరణం వస్తుంది. ఈ వర్గ అసమీకరణం యొక్క సాధన మనకు తెలుసు, మనము బహుపదుల్లో నేర్చుకున్నాం. కాకపోతే మీరు యూట్యూబ్ ద్వారా మరొకసారి బహుపదుల యొక్క అధ్యాయాన్ని పరిశీలించండి. దాంట్లో ఇలాంటి సమీకరణాలు ఎలా సాధించాలో అక్కడ నేర్చుకున్నాం కాబట్టి యూట్యూబ్ ద్వారా మీకు ఏమైనా అనుమానం ఉన్నట్లయితే అక్కడ పరిశీలించండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే A less than 7 ఆర్ A greater than 11. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏదండి? ఎస్, యు ఆర్ కరెక్ట్. డి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఈ విధంగా సమస్యను మనం సాధించాలి. ఇప్పుడు మరొక సమస్యను చూద్దాం, పరిశీలిద్దాం. 4A plus 5B plus 6C is equal to 0 అయితే AX plus BY plus C is equal to 0 రూపములో ఉండే రేఖల మిలిత బిందువు. If 4A plus 5B plus 6C is equal to 0, then the set of lines AX plus BY plus C is equal to 0 are concurrent at the point. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. సాధారణంగా ఈ ప్రశ్న కూడా మనకు బోర్డ్ ఎగ్జామ్లో దీర్ఘ సమాధాన ప్రశ్నలకు వస్తుంటాయండి. అంటే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఇంటర్మీడియట్ బోర్డు మామూలుగా లేదా
10+1 10+2 బోర్డు సిబిఎస్ఈ వాళ్ళకి కానీ చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు అండి. అదేవిధంగా పోటీ పరీక్షలు కూడా చాలా ఇంపార్టెంట్. మరి పోటీ పరీక్షల్లో అంత పెద్దగా చేస్తే మనకు సమయం వృధా అవుతుంది కాబట్టి, టైం వేస్ట్ అవుతుంది కాబట్టి, టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ ఆర్డర్ టు యాక్చువల్లీ వీ ఫాలో ద టైం మేనేజ్మెంట్, సో వీ హ్యావ్ టు అడాప్ట్ ఇన్నోవేటివ్ మెథడ్, న్యూ టెక్నిక్ హ్యాస్ టు బీ అప్లైడ్. సో దీన్ని ఎలా అప్లై చేయాలో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని ఏ విధంగా చేయాలంటే, ఈ 4a + 5b + 6c = 0ను ax + by + c = 0తో కంపేర్ చేయాలి. కంపేర్ చేసి వాటి యొక్క గుణకాలను ప్రపోర్షన్లో ఉంటాయి కాబట్టి తద్వారా మనం ఏంటంటే ఎక్స్ వై విలువను కనుక్కోవచ్చు. అదే మిలిత బిందువు అవుతుంది. దట్ ఈస్ ద కాన్కరెంట్ పాయింట్. సో దట్ స్ట్రాటజీ హ్యాస్ టు బి ఫాలోడ్ ఇన్ దిస్ కేస్. ఈ విషయంలో దాన్ని మనం పాటించాలి. సో ఎలా చేయాలో మనం చూద్దాం ఒకసారి. ax + by + c = 0. సే ఈక్వేషన్ 1. దాని కింద ఈ నియమాన్ని రాయండి, కండిషన్ రాయండి. a × 4గా ఇలా రాయండి, + b × 5 + 6c = 0. ఇప్పుడు మీరు దీన్ని x/4 = y/5 c/6c అంటే తెలుసు మనకు ఇది 1/6 అవుతుంది. అంటే దీన్ని 1/6కు దీన్ని కూడా 1/6కు సమానం చేయటం ద్వారా మనకు చూడండి ఏ విధంగా వస్తుందో. x = 4/6, y = 5/6 వస్తుంది. అంటే దీన్ని 2/3గా రాసుకోవచ్చు. Therefore, x, y required concurrent point is 2/3, 5/6. So this is the answer. So ఈ విధంగా మనం సమస్యను మనం సాధించవచ్చండి. మరొక ప్రశ్నను చూద్దాం. p - q of x + q - r of y + r - p = 0. q - r x + r - p of y + p - q = 0. r - p of x + p - q of y + q - r = 0. r ఈ మూడు రేఖలు ఏమవుతాయి? అసలు ఈ ప్రశ్నను చూడగానే మన కంగారు పడటం జరుగుతుందండి ఈ పరీక్షలో. అంటే వీ నీ నాట్ వరీ. సమ్టైమ్స్ వీ మే బి పజిల్డ్ వైల్ అపియరింగ్ ద ఎగ్జామినేషన్స్, కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, బట్ ఇట్స్ వెరీ సింపుల్ ప్రాబ్లం. సో బికాస్ ఇక్కడ ఏంటంటే ఒకసారి ఈ మూడు రేఖల యొక్క నిర్ధారకాన్ని కనుక మనం గమనించినట్లయితే, ద డిటర్మినెంట్ గమనించినట్లయితే ఎలా అంటే, ఇప్పుడు మనకు మొదటి సమీకరణాన్ని మనము a1x + b1y + c1 = 0. రెండవ సమీకరణాన్ని a2x + b2y + c2 = 0. మూడవ సమీకరణాన్ని a3x + b3y + c3 = 0గా అనుకున్నట్లయితే దాని నిర్ధారకాన్ని మనం తీసుకుంటే గుణకాల చేత ఏర్పడే నిర్ధారకం అది శూన్యమైనట్లయితే ఆ మూడు రేఖలు కూడా ఎల్లప్పుడూ మిళితాలు అవుతాయి, కాన్కరెంట్ అవుతాయి. సో ఈ కాన్సెప్ట్ మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా మనం పరిశీలిద్దాం. ఇది మాత్రికలకు కూడా ఉపయోగపడుతుందండి ఈ ప్రాబ్లాన్ని. p - q, q - r, r - p, q - r, r - p, p - q, r - p, p - q, q - r. ఇది నిర్ధారకం, 3/3 మ్యాట్రిక్స్ యొక్క నిర్ధారకం.
ఇది మాత్రికల్లో మనకు కూడా ప్రశ్నగా రావచ్చండి. అందుకోసం మీకు ఏం చేస్తున్నానంటే మాత్రికలకు లింకు చేసి అనుసంధానం చేసి ఇక్కడ చర్చించడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఇప్పుడు వాటి యొక్క గుణకాలు ఏ విధంగా ఉన్నాయంటే చక్రీయంగా ఉన్నాయి. అంటే వాట్ ఈజ్ మెట్ బై చక్రీయం? సైక్లిక్ అంటే అర్థం ఏంటి? P మైనస్ క్యూ, క్యూ మైనస్ ఆర్ మైనస్ పి. అదేవిధంగా రెండవ సమీకరణంలో మూడవ సమీకరణంలో గుణకాలు సైక్లిక్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాటి యొక్క నిర్ధారకం తీసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే రో ఆపరేషన్స్ కానీ కాలం ఆపరేషన్ కానీ చేయాలి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే అప్లై R1 ఈజ్ రిటర్న్ యాజ్ R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నిర్ధారకము ఈ విధంగా మారుతుంది. ఈ మూడు కూడినట్లయితే ఈ మూడిటి మొత్తం చక్రీయంగా ఉన్నాయి కాబట్టి 0 అవుతుంది. ఇది క్యూ మైనస్ ఆర్, ఇది ఆర్ మైనస్ పి అవుతుంది. మళ్ళీ ఈ మూడు కూడినట్లయితే మీకు తెలుసు యాడ్ చేస్తే 0, ఆర్ మైనస్ పి, పి మైనస్ క్యూ. మళ్ళీ ఈ మూడు కూడినట్లయితే 0, పి మైనస్ క్యూ, క్యూ మైనస్ ఆర్. సాధారణంగా ఏం చేస్తామండి, దీన్ని ఏదైనా అడ్డు వరుస కానీ నిలువు వరుస తీసుకొని విస్తరిస్తాము. ఇప్పుడు ఎక్స్పాండ్ బై R1, ఎక్స్పాండ్ బై R1, R1ను విస్తరించగా R1తోని విస్తరిస్తున్నాం. అంటే 0 ఇంటూ సంథింగ్, 0 ఇంటూ సంథింగ్, 0 ఇంటూ సంథింగ్. సో దీని విలువ మనకిప్పుడు 0 వస్తుంది. సో ఎప్పుడైతే దీని నిర్ధారకం 0 అయిందనుకో ఇవి మిలిత రేఖలు. వాటిని కాన్కరెంట్ లైన్స్ అంటారు. కాన్కరెంట్ లైన్స్. సో ఈ విధంగా ఈ సమస్యను సాధించవచ్చు. మరొక సమస్యను పరిశీలిద్దాం. LMNలు ఏపీలో ఉంటే, అంటే అంకశ్రేణిలో ఉంటే LX ప్లస్ MY ప్లస్ N ఈజ్ ఈక్వల్ టు 0 అనే రేఖ పై బిందువు లేదా ఏ బిందువు ద్వారా పోతుంది. ఇఫ్ L, M, N are in arithmetic progression, then the straight line LX plus MY plus N is equal to 0 will pass through the point. ఏ బిందువు గుండా పోతుంది. ఆప్షన్ A 1, -2, B -1, 2, ఆప్షన్ C 1, 2, ఆప్షన్ D 2, 1. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఎందుకంటే ఇలాంటి ప్రశ్న చాలాసార్లు వివిధ పోటీ పరీక్షలో రావడం జరిగింది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. దీన్ని ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. అంటే ఈ సమస్యలో నుంచి మనకు శ్రేణుల గురించి కూడా నేర్చుకోవచ్చు. అంటే వీ షల్ డిస్కస్ అబౌట్ ద ఈవెన్ ప్రోగ్రెషన్స్ ఆల్సో. కాబట్టి ప్రోగ్రెషన్స్ కూడా ఇక్కడ రివిజన్ అవుతుంది. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఏబిసిలు కనుక ఏపీలో ఉంటే 2b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ c అనే నియమం మనకుంది. అదేవిధంగా ఇఫ్ LMN ఆర్ ఏపీ అంటే ఇఫ్ LMN ఆర్ ఏపీ అంటే LMN కనుక అంకశ్రేణిలో ఉన్నట్లయితే
2m ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎన్ ఆ నియమం వస్తుంది. ఆ నియమం ఆధారంగా ఇప్పుడు మనం ఇచ్చిన రేఖను కంపేర్ చేసినట్లయితే బిందువును మనం కనుక్కోవచ్చు. సో ఆ విధంగా మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎల్, ఎం, ఎన్ ఆర్ ఇన్ ఏపీ అంటే ఏపీలో ఉన్నాయి. అంటే 2m ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎన్. అప్పుడు మనకు ఎల్ మైనస్ 2m ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ 0 అనే నియమం వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా రాద్దాం. ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. నేను 1 అనుకోండి. దాని కింద నియమాన్ని రాద్దాం. ఎలా రాయవచ్చు నియమాన్ని? ఎల్ ఇంటూ 1 ప్లస్ ఎం ఇంటూ -2 ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. వీటి యొక్క గుణకాలను పోల్చగా అంటే కంపేరింగ్ ద కోఎఫిషియెంట్స్ x బై 1 y బై -2 n బై 1 అంటే x 1 అవుతుంది, y -2 అవుతుంది. సో x కామా y ఈజ్ ఈక్వల్ టు 1 కామా -2. సో ఇది స్టాండర్డ్ బిట్ అండి. దిస్ ఇస్ కాల్డ్ స్టాండర్డ్ బిట్. మీరు ఈ విధంగా అంకశ్రేణిలో ఉన్నాయి అని ఇచ్చేస్తే అది ఏ బిందువు గుండా పోతుంది అని అడిగితే 1 కామా -2 ఆల్వేస్ దిస్ ఇస్ ద ఆన్సర్ మనం గుర్తుపెట్టుకోవచ్చండి. ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఇప్పుడు మనం మరొక ప్రశ్నను చూద్దాం. x by 3 plus y by 4 is equal to 1, comma x by 4 plus y by 3 is equal to 1 మరియు y is equal to x అనే రేఖల మిలిత బిందువు the point of concurrence of x by 3 plus y by 4 is equal to 1, x by 4 plus y by 3 is equal to 1 and y is equal to x is first option 4 by 3 comma 4 by 3, option B 2 by 7 comma 2 by 7, option C 12 by 7 comma 12 by 7, D 7 by 12 comma 7 by 12. ఈ సమస్యలో కూడా మనకు లాజిక్ దాగి ఉందండి. అంటే తార్కికత దాగి ఉంది. ఆ తార్కికతను మనము గమనించినట్లయితే ఈ సమస్య చాలా సులభం అండి. సాధారణంగా ఏం చేస్తామంటే మనము దీర్ఘ సమాధాన ప్రశ్న ఏ విధంగా ఉందో లాంగ్ ఆన్సర్ టైప్ లాగా చేయబోతుంటాం. కానీ అవసరం లేదండి. ఎట్లంటే మనకు తెలుసు x బై a ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్ టు 1, x బై b ప్లస్ y బై a ఈజ్ ఈక్వల్ టు 1. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఖండన బిందువు ఏంటంటే ab బై a ప్లస్ b కామా ab బై a ప్లస్ b. ఈ మిలిత బిందువు కాన్కరెంట్ పాయింట్ కూడా అదే అవుతుందండి. కాబట్టి ఇక్కడ మనము కనుక్కోవాల్సింది ఏంటంటే ఒకసారి చూడండి. ఇచ్చట ఈ రెండింటిని గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ ఏ విలువ బి విలువ రాయాలి. A3 గమనిస్తున్నారా?
B4 అవుతుంది. ఇక మనకు మిలిత బిందువు దీన్నే కాన్కరెంట్ పాయింట్ అంటారు, ఆర్ పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్. పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్. అదేంటంటే AB/A+B, AB/A+B. గమనిస్తున్నారా? ఇప్పుడు మనం చూడండి, 3×4/3+4, 3×4/3+4. మీరు జవాబు ఊహించగలరు. 12/7, 12/7. ఐ థింక్ జస్ట్ మనకు 1 నిమిషం కూడా పట్టలేదండి. జస్ట్ 1 సెకండ్లో లేదా 30 సెకండ్స్ 20 సెకండ్స్లో ఈ ప్రాబ్లాన్ని మనం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. సో సి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఈ విధంగా మనం సులభ పద్ధతులు ఉపయోగిస్తూ సమస్యలు మనం సాధించుకోవచ్చు. ఇంతవరకు మనము సరళ రేఖలకు సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు సాధించడం జరిగింది. మీరు వీటిని మరొకసారి ప్రాక్టీస్ చేయండి. మనం ఆల్రెడీ గతంలో డిస్కస్ చేసినటువంటి యొక్క సరళ రేఖల యొక్క పార్ట్ 1 కానీ, పార్ట్ 2 కానీ, పార్ట్ 3 కానీ మరొకసారి చూసి అందులో ఉన్నటువంటి యొక్క అంశాలపైన బాగా దృష్టి సారించవలసిన అవసరం ఉంది. మనం మరికొన్ని అంశాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వచ్చే కార్యక్రమంలో మరికొన్ని కఠినమైనటువంటి సమస్యలు సాధించడానికి, అంటే హార్డర్ ప్రాబ్లమ్స్, డిఫికల్టీ లెవెల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో అంతవరకు సెలవు.